కుక్కల విద్యాసాగర్ చేత కేసు పెట్టించారు. ఒక్క కుక్క చేత కేసు పెట్టించి ఇన్ని కుక్కల్ని ఆ అమ్మాయి మీదకి ఉసిగొల్పారు. రెండు ముక్కల్లో నేను చెప్తానండి. జగన్ ఈజ్ ఏ ఫేక్, భారతి ఈజ్ ఏ స్నేక్. జగన్ ఈజ్ ఏ ఫేక్, భారతి ఈజ్ ఏ స్నేక్. లేకపోతే 2 రోజుల నుంచి నిజంగా ఒక మహిళకి అన్యాయం జరిగింది అన్నప్పుడు రాజకీయాలకు అతీతంగా ఒక మహిళ నడిపే పత్రికలో, ఒక మహిళ నడిపే ఛానల్లో నీకు చేతనైతే ఆ మహిళకి సంఘీభావంగా ఏమన్నా మాట్లాడాలి, లేదా మూసుకుని కూర్చోవాలి. లేకపోతే పందుల పెంపకమో గొర్రెల పెంపకమో లేకపోతే ఏదో ఒక కార్యక్రమం పెట్టుకొని నీ ఛానల్లో టైం పాస్ చేయాలి. అలా కాకుండా ఇందాక మీరు చెప్పినట్టు ఈ ఎపిసోడ్తోనంట మొత్తం పరిశ్రమలన్నీ పారిపోతున్నాయంట. పరిశ్రమలు కాదు, జగన్ పారిపోతున్నాడు. కరెక్ట్, జగన్ పారిపోతున్నాడు. ఎందుకు అంటే ఇంకోటండి, కాంతి రాణా విషయంలో కానీ, అలాగనే సీతారామాంజనేయుల విషయంలో కానీ, విశాల గున్ని విషయంలో కానీ మా ప్రభుత్వానికి వాళ్ళని వ్యక్తిగతంగా టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎన్ని దారుణాలు చేశారో ఈ సందర్భంగా మీకు ఒకటి గుర్తు చేస్తానండి వెంకటకృష్ణ గారు, అందరికి తెలియాలి. చంద్రబాబు నాయుడు గారిని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టి రాత్రి ఈ టైంలో రిమాండ్ ప్రకటించినప్పుడు ఆ రోజు ఉదయం నుంచి రిమాండ్ ప్రకటించేంత వరకు ఆ రోజు పనిచేసిన జడ్జికి సంబంధించి 1కి 4 సార్లు ఆ జడ్జిని డైరెక్ట్ చేసి ఆ జడ్జి మధ్యలో ఎక్కడైనా మనసు మార్చుకుంటుందేమో, ముందుగా ఇచ్చిన స్క్రిప్ట్ అమలు చేయదేమో అన్న అనుమానంతో ఏసీబీ కోర్టు దగ్గరే తిరిగి మొత్తం చంద్రబాబు నాయుడు గారికి రిమాండ్ విధించారని ప్రకటనలు వచ్చిన తర్వాత అక్కడ నుంచి జారుకున్నాడు కాంతి రాణా. కాబట్టి ప్రతి దారుణంలో వీళ్ళ పాత్ర ఉంది. కాబట్టి ఈ రోజు ఆ అమ్మాయి వచ్చింది,